టిల్లు స్కార్ ఎలా ఉందన్న? అన్నా ఐమాక్స్ మీద ఒట్టు జీజే చిల్లు సూపర్ హిట్. ఏం సినిమా అసలు మనోడు తగ్గట్లేదుగా. మామూలుగా కాదు, రొమాన్స్లా కానీ, దేంట్లో డ్యాన్స్లా కానీ, పాటలా కానీ, ఆ భాషలా కానీ ఏం ఇచ్చిండనా నిజంగా. బ్రో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో అంటారు టెల్లు, ఇప్పుడు వస్తారు డీజే టిల్లు. నిజంగా భయ వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. ప్రతిదీ వేరే షార్ట్, అసలు 1 అంటే 2 మించింది భయ సినిమా. నిజంగా ఒక రాధికని మామూలు వాళ్ళేరు భయ సినిమాలో, మామూలు అయిపోలేదు. అనుపమతో రొమాన్స్ కానీ, సీన్స్ కానీ, సీక్వెల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతిదీ భయ షార్ట్ మైండ్ పోతుంది భయ నిజంగా. రొమాన్స్ మాత్రం ఎక్సలెంట్ భయ. కిచెన్ సీన్స్ కానీ ఆ కార్డ్లో ఉంటుంది, ఆ కిచెన్ సీన్ మాత్రం ఎక్సలెంట్. మనకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. థియేటర్లో ఆ సీన్స్ చూసినప్పుడు మాత్రం గోల మొత్తం. సినిమా చాలా బాగుంది, వెళ్ళి అందరూ చూడండి. బట్ థియేటర్కి రండి, సినిమా చూడండి. ఆయన పడే కష్టాలు అదంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆయన యాక్షన్ మాత్రం పీక్స్ నిజంగా. సాంగ్స్ వచ్చేసి అంత క్యాచీగా లేవు, బట్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చి పడేశారు భయ్య, నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఎలివేట్ చేసింది మూవీని, స్టోరీకి ఆ కాన్సెప్ట్కి బీజిఎం అంటే ఇంకా ఎలివేట్ చేసింది. మన జొన్నలగడ్డ మాత్రము సూపర్ చేసింది తెలుసా రొమాన్స్ నిజంగా. అయితే ఆమె ఎప్పటికీ యాక్టింగ్ మంచిగానే చేస్తుంది. ఆమె యాక్టింగ్ గురించి సపరేట్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు అన్న. మ్యూజిక్ కానీ, పాట కానీ, అనుపమ రొమాన్స్ కానీ, అబ్బబ్బబ్బబ్బ నా లవర్ గుర్తొచ్చింది నాకైతే. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అరే నీ అమ్మ తీసుకున్న టికెట్ న్యాయం చేసిండ్రా మనోడు అనిపించింది నాకు.